ద మోస్ట్ అవైటెడ్ పీకేఎల్ ఆప్షన్ అప్డేట్ అయితే వచ్చేసింది గైస్. సో ఇదైతే ట్రస్టెడ్ సోర్స్ నుంచి అయితే వచ్చింది, ఎందుకంటే నమ్మొచ్చు మనం. కబడ్డీ 360 మీ అందరికీ తెలిసి ఉంటుంది కదా. సో వాళ్ళని అయితే మనం నమ్మొచ్చు. సో వాళ్ళ నుంచి పీకేఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఒక అప్డేట్ వచ్చింది, అండ్ పీకేఎల్ ఆప్షన్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా ఒక అప్డేట్ వచ్చింది. సో మనకైతే కొంచెం బాధగా అనిపిస్తుంది ఆ రెండు అప్డేట్స్ విన్న తర్వాత, ఎందుకంటే చాలా ల్యాగ్ అయితే ఉంది. సో వితౌట్ ఎనీ డిలే నేనైతే మీకు డేట్స్ అయితే చెప్పేస్తా, అంటే డేట్స్ కాదు, ఏ టైం పీరియడ్ జరుగుతుందని. సో పీకేఎల్ ఆప్షన్ గురించి చూసుకుంటే, సో మిడ్ అక్టోబర్, సో ఇప్పుడైతే జూన్, ఇవాళ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఇంకా 4 నెలలు ఉంది. సో 4 నెలలు ఉన్నాయి ఇంకా పీకేఎల్ ఆప్షన్కి. సో 4 మంత్స్, అది కూడా మిడ్ అక్టోబర్లో అంట పీకేఎల్ ఆప్షన్. సో టీమ్స్, మన తెలుగు టైటన్స్ అయితే ఇప్పుడే ఎన్వైపీ ప్లేయర్స్ కూడా అనౌన్స్ చేసేసింది. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే ఓకే తొందరలోనే ఆగస్ట్ మధ్యలో ఉండొచ్చు అనుకున్నా, కాకపోతే కాదు, అక్టోబర్లో పెట్టిండు. అండ్ పీకేఎల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సో ఆప్షన్ అయిన తర్వాత కనీసం 1 మంత్ అయినా ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది టీమ్స్కి. సో ఆ ట్రైనింగ్ పీరియడ్ని తీసుకుంటే మిడ్ డిసెంబర్లో అయితే పీకేఎల్ మ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో చాలా 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 ల్యాగ్ అవుతుంది ఈసారి. అసలు చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే నాకు తెలిసి ఏషియన్ గేమ్స్ అండ్ చాలా మధ్య మధ్యలో ఇండియన్ మ్యాచెస్, వరల్డ్ కప్స్ అవన్నీ ఉన్నాయి అనుకుంటా. సో దానివల్లనే ల్యాగ్ అవుతుంది ఈసారి. సో మీరేమనుకుంటున్నారు ఆప్షన్ అప్డేట్స్ అండ్ పీకేఎల్ అప్డేట్స్, క్రికెట్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. 2 ఛానల్స్, రనీష్ స్పీక్స్ అండ్ రనీష్ ఆన్ ది పిచ్. సో రెండు మనవే, రెండు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో కొత్త యూట్యూబర్ అని వీనికేం తెలుసు అనుకోకండి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇంకా చాలా చాలా కంటెంట్ అయితే ఇస్తూ ఉంటా. నెక్స్ట్ వెళ్దాం అందరికీ. బాయ్.